ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి. సర్వ పూజ సర్వత్రా సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఆత్మతత్వము ఎందుకు కనిపించడం లేదు? క్షీరమందు వెన్న చూడంగా కోరుతురు, కానీ వెన్న కోరినంత మాత్రమున మనకు లభించునా? ఆ క్షీరమును పెరుగుగా చేసి దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది. కనుకనే కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు. ఆత్మ సర్వులు ఎందుకును సర్వమానవులు ఎందుకును ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపమే. ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి. రెండు దోషములు వెంటాడుచుంటు నరుని. ఒకటి, లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు. అది ఒక్కటి. దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది. పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు. పరుల చిన్న తప్పును కూడాను మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం. ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి. తన ఎందున్నటువంటి లక్షల దోషాన్ని కూడాను దాచి పెడుతుంటాది. ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.